తిరుమల గారి మనవడు ఈ పాట పాడాలని పుస్తకం కూడా తీసుకొచ్చి యెహోవా చేత ఆశీర్వదించబడిన వారారా బయట ఎందుకు ఆలోచిస్తున్నారు? లోనకి రమ్మనందు వాక్యం. ఆయన బయట ఉన్నాడు, అందరూ లోనకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. జగమెరిగిన నా యేసు రాజా. అందరూ నిలబడతాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా,
బలహీనతలు చూసి బాధపడవద్దు, అవమానాలు చూసి కుంగిపోవద్దు. దేవుడు తోడుగా ఉన్నాడు నీకు. దేవునితో మనకు ఏర్పాటు చేయబడ్డ బంధం. ఇది లోక సంబంధమైన బంధం కాదు, పర సంబంధమైన బంధం, ఆత్మ సంబంధమైన బంధం, రక్షణ ద్వారా పొందుకున్న బంధం ఇది. కనుక అందరూ కూడా
కూర్చుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కనికరము కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంటి పురుగుని నీ మహిమ కొరకు నేను మరుగవ్వాలి, నీ ప్రజలతో నువ్వు మాట్లాడాలి. అగ్నితో నా పెదవులను కాల్చండి. విమర్శనాత్మకమైన ఏ మాట, ఎదటి వారిని గాయపరిచే ఏ మాట నా నోట గుండా రాకుండా నా నోరుని అదుపులో ఉంచుకోండి. నాతోనూ నీ బిడ్డలతో మాట్లాడి ఒక్కొక్కరిని బలపరచుమని, నీ రాకడ పరంతరం ఆ పోకడ వరకు కూడా నమ్మకంగా జీవించే కృప మా ఒక్కొక్కరి మీద కుమ్మరించమని, మీ దాసులు పడుతున్న ప్రయాసకి తగిన ప్రతిఫలము మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, చేరి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ, సహకరిస్తున్న బిడ్డలను, గుప్పిళ్ళిప్పిన బిడ్డలను, ఈ గ్రామ ప్రజలందరిని కూడా మీరు ఆశీర్వదించండి. మీరే నాయనా తండ్రి మాతో మాట్లాడి బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రార్థన 24 గంటల ప్రార్థన అన్నారు కాబట్టి దేవుడు నాకు ఏం చెప్తాడో వాటిని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకంత చదువు లేదు. నేను వాక్యం చెప్పాలని 8 సంవత్సరాలు ఏడితే కానీ నాకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. వాక్యం చెప్పడం అంటే అంత తేలిక కాదు. దేవుడు అనుమతి లేకుండా, దేవుడి చిత్తం కాకుండా, దేవుని ప్రణాళిక లేకుండా ఎవరూ మాట్లాడలేరు. చెబుతున్నప్పుడు నేను కూడా చెప్పాలనే ఆశ, తపన ఉంటుంది, కానీ అర్హత లేకుండా మాట్లాడే అవకాశం దేవుడు ఎప్పుడు ఇవ్వడు. కనుక ఈ సందర్భంలో మీ అందరికీ గుర్తుండే మాటలు, కొన్ని మాటలు ఎప్పుడు కూడా ప్రార్థనలో, ఎప్పుడు మన జీవితంలో ఇసుకు అనేది ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థనలో యేసు ప్రభు చెప్పినట్లుగా మత్తయి సువార్తలో, మీరు ప్రార్థించినప్పుడు అడిగినవన్నీ కూడా పొందుకొని ఉన్నామని విశ్వసించినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. ఒక 5 గంటలు ఈరోజు చాలా గడ్డు సమస్యలు ఉన్నాయి. 5 గంటల సేపు భారం కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలని నువ్వు తీర్మానం చేసుకుంటావు. నువ్వు తీర్మానం చేసుకున్న ప్రకారముగా ఎంతో భారముతోటి, బాధ్యతతోటి నువ్వు ప్రార్థన చేసుకుంటావు. పొందుకున్నానని నువ్వు ప్రార్థన ముగించి బయటికి రాగానే నిన్ను ఎవరన్నా పలకరించి ప్రభు నీతో ఏమన్నా మాట్లాడా, ప్రార్థనలతో నీకు ఏదైనా ఒక వాక్యం చూపించి నిన్ను బలపరిచాడా, నువ్వు చేసిన ప్రతి కార్యం నువ్వు ప్రార్థించిన ప్రతిది కూడా దేవుడు చేస్తానన్నాడు అంటే నువ్వు ఏం చెప్పాలి? అప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నాను, యేసయ్యను అడిగాను, తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడంటే ఆయన సంతోషిస్తాడు. నీవు 5 గంటల ప్రార్థన అయిన తర్వాత, అంటే నేను ఇది 5 గంటల ప్రార్థన గురించి కాదు, 24 గంటల ప్రార్థన అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇది 5 గంటల, 4 గంటల, 3 గంటలు అనేది ఎవరు ఫాస్టింగ్ ఉండ, నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఒక సమస్యని జయించాలంటే, ఒక పరిస్థితిని ఎదుర్కోవాలంటే, ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే ఒక్కటే నేర్చుకోండి. ఇప్పుడు నా ఫోన్ ఉంది, అక్కడ వరకు టెంట్కి దగ్గర ఒకేసారి మోగింది. ఇక నేను మళ్ళీ ఈ ప్రాంగణం దాటే వరకు ఈ ఫోన్ మోగదు. నేను ఎంత పెద్ద వంటర్ మాస్టర్ అయినా కానీ ఇది దేవుని సన్నిధి. నేను ఇక్కడ ఫోన్లు మాట్లాడుకుంటే నీకు బుద్ధి లేదా అని దేవుడు నన్ను అడుగుతాడు. 275 నుంచి 300 మంది వస్తారు. సెల్ ఫోన్ మోగింది అనుకోండి, ఫోన్ కావాలనుకుంటే బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళండి, దేవుడు కావాలనుకుంటే ఇక్కడ ఉండండి అని చెప్తాను నేను. ఇంతవరకు నా జీవితంలో ఫోన్లు చర్చిలో మోగలేదు. ఆ మాట చెప్పినాక దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే ప్రార్థనా సమయం అన్నప్పుడు నీ భర్తతోటి, నీ బిడ్డలతోటి, అందరితోటి మాట్లాడుకొని ఈరోజు ఏకాంతముగా నేను ప్రార్థన చేయాలి,
ఎందుకు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం, ఎందుకు ఇటువంటి సమస్యలు, ఎందుకు ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఇటువంటి మానసిక ఒత్తిడికి గురైపోతున్నాం, ఎందుకు మనం అన్నీ ఉన్నాయి, ఎందుకు ఇలాగ ఉంటున్నాము అర్థం కావటం లేదు అని బిడ్డలతో పంచుకొని, నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థనా గదిలోకి వెరిశిలేమి తట్టు తలుపులు తెరచి ప్రార్థించమన్నాడు కదా, అలాగే నేను ఒక ప్రార్థన సమయం పెట్టుకున్నప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడకూడదు, అలాగని ఎవరు వస్తున్నారో చూడకూడదు, ఏం జరుగుతుందో చూడ, కేవలం నువ్వు దేవుడి మీద ఆధారపడాలి, విజ్ఞాపన చేయాలి. అది ఎటువంటి గడ్డు సమస్య అయినా కూడా ఇలాగనే మా సంఘంలో కూడా చెబుతాను. కొంతమంది మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎలాగంటే నిజంగా అలాగా ప్రార్థన చేసుకున్నాము, నాకు ఆ కార్యం ఏమో కానీ ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ప్రతిదానికి టెన్షన్ పడతలేదు అని చెబుతూ ఉంటారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? మనిషికి టెన్షన్ వల్ల ఈరోజు బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. ఎప్పుడో దాని గురించి ఇప్పుడే ఆలోచించటం, ఎక్కడెక్కడయో ఆలోచించటం, ఇవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా మన వ్యక్తిగత జీవితాలలో, మన కుటుంబాలలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అలాగే నీ వ్యక్తిగతంగా నువ్వు 5 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా, మీకు చెప్పే సొల్యూషన్ ఏంటంటే, నువ్వు పరకడుపున ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలో కూర్చోకూడదు. అంటే నేను అనేది 4 రకాలు మాంసాలు తెచ్చుకొని తిని ప్రార్థన చేయమని కాదు నేను చెప్పేది. ఫస్ట్గా నువ్వు 10 నుంచి 2ంటికి అనుకుంటున్నావో 3ంటికి అనుకుంటున్నావో, ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఒక గ్లాసు జ్యూస్ కానీ రాగి జావ కానీ తాగి నీళ్ళలో మజ్జిగ పెట్టుకొని కూర్చోవాలి. ఇక అక్కడి నుంచి లెగవకూడదు. ఏదన్నా వాష్రూమ్ అవసరమైతేనే నువ్వు లేచి వెళ్ళాలి. అలాగ మీరు ప్రార్థన చేయటం ప్రారంభించండి, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎవడు నీ నెత్తిన చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ నువ్వు ఎక్కడికెక్కడ పరుగులెత్తవలసిన అవసరం లేదు. నీ సమయాన్ని వ్యర్థము చేసుకొని దూరపు కొండలు నులుపని సంఘానికి దూరమై సమాజంలోకి వెళ్ళి లోకములోకి వెళ్ళిపోయి లోకస్తుల వల్లే ఎలాగంటే అలాగ తిరగకూడదు. మనకు చేతనవితే ప్రభు పాదాలు పట్టుకొని, యేసయ్య పాదాలు పట్టుకొని ఆ సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించునుగాక. ప్రతి నెలకొక్కసారైనా కూడా నీ బిడ్డల కొరకము, కుటుంబ ప్రతికూలమైన పరిస్థితుల నిమిత్తము, ఎందుకు ఇంతగా మేము కష్టపడిన డబ్బంతా హాస్పిటల్ పాలవుతుంది, ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఈ మానసిక ఒత్తిడి, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఇంట్లో ప్రశాంతత లేదు, ఏమీ లేనప్పుడే మేము చాలా ఆనందంగా ఉన్నామయ్యా. డూప్లెక్స్ ఇల్లు కట్టాము కానీ ఎవడు గదిలో వాడే, ఎవడు వచ్చాడో తెలీదు, ఎవడు పోయాడో తెలీదు, ఎవడు తిన్నాడో తెలీదు, ఏమి కొంపో అన్నవాళ్ళు నేను చాలా మంది చూస్తాను మా తక్కెలపాడులో. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలంటే బండ మాసిపోద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ ఏమి లేదు అక్కడ, సమాధానము లేదు, ఐక్యత లేదు, ఆదరణ లేదు, నిరీక్షణ లేదు, విశ్వాసము లేదు, పట్టుదలతో కూడిన ప్రార్థన లేదు. కనుక ఒక ప్రార్థన అనేది ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలముగా మార్చగలిగేదే ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ మీరు ప్రతి ఒక్క నెలకు ఒక్కసారైనా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం ప్రారంభించండి. మొట్టమొదటిగా కుటుంబం కొరకు, దైవజనుల కొరకు, ప్రయాణాల కొరకు, నీ బిడ్డల కొరకు. ఈడు మొండిగా ప్రవర్తిస్తున్నాడు, నా మాట వినటం లేదు అని ఎప్పుడు కూడా అలాగా వారిని మనం బెదిరించి కాదు, ప్రార్థన వలన మనం ఏడ్చే ఒక ప్రతి కన్నీటి ప్రార్థన ద్వారా వారు ఏ రోజుకైనా మార్పు చెందుతారు. అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు బ్రతికి ఉండంగానే, నువ్వు జీవిస్తున్న దినాలలోనే నీ ఇంటిలో అటువంటి కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అంటే అలాగ దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఎందుకంటే 21 సంవత్సరం నేను మందిరం కట్టి ప్రారంభించబడి ఒక్కొక్క వాళ్ళ కోసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏడ్చి 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 ప్రార్థన చేశాం. ఒక్కొక్కళ్ళని దేవుడు మారు మనసు పొంది రక్షణ పొందాడు. నేను బాప్తీసం ఇవ్వడానికి నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. కనుక మనము కార్చిన కన్నీరు ఎప్పుడు వ్యర్థము కాదు.
మన కష్టార్జితం వ్యర్థం కావచ్చు, సంపాదించుకున్నది దొక్కకపోవచ్చు, ప్రార్థన వ్యర్థము కాదు. నీ బిడ్డల కొరకు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు విలువ ఆయన చూస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే, అద్భుతమైన కార్యం జరగాలంటే, సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండాలంటే, సమాధానము కలిగి ఐక్యతతో కలిగి ఎన్ని మాటలన్నా తల వంచుకొని ఆయన పాదాల దగ్గర నువ్వు గడపటం నేర్చుకుంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రారంభ వాక్యముగా నేను ఒక వాక్యాన్ని చూపించి త్వరగా నేను నా సమయాన్ని బట్టి నేను ముందుకు వెళతాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై, అమ్మా, ఆ నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. అంటే శ్రమలో మనం నిలిచి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ 3 విషయాలు ఎప్పుడు మనం మరిచిపోకూడదు. ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో అలిసిపోకూడదు, దేవుడి మీద ఆధారపడడం, ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి. కనుక మనం ఎప్పుడు కూడా నేను నీరసించిపోతున్నాను అనుకోవద్దు. నేను బడాయికి చెవటం లేదు. 7 రోజులు, 14 రోజులు, 8 రోజులు, 5 రోజులు దేవుడి మీద ఆధారపడి ప్రార్థించిన వారిని కొంతమంది మా సంఘంలోనే చూశాను. ఈరోజు భయంకరమైన తాగుబోతులు కూడా మారి ఈరోజు సంఘంలో పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన వ్యర్థము కాదు, దేవునితో గడిపే సమయం వ్యర్థము కాదు. దేవుడికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి, నీ యొక్క త్యాగాన్ని బట్టి, నీవు ఆయన మీద ఆధారపడే విధానాన్ని బట్టి దేవుడు నీకు బలమును అనుగ్రహిస్తాడు, ఓర్పును అనుగ్రహిస్తాడు, సహనాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఎక్కువగా ప్రార్థనించటానికి ఒక ప్రత్యేకమైన అభిషేకం దేవుడు నీకు ఇస్తాడు. ఈ వాక్యం ఎప్పుడు కూడా నేను బలహీనురాలు అన్నప్పుడల్లా ఈ రోమాపత్రిక తీసి 12 అధ్యాయం మొత్తం చదివితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి మీద ఆధారపడటం, దేవునితో మాట్లాడుకోవటం, దేవుణ్ణి స్తుతించటం. కనుక ఒక పశ్చాత్తాపముతో, ఆయన మనోదుఃఖముతో ప్రార్థన చేసింది అన్న. నేను మనోదుఃఖముతో వేదనతో ప్రార్థన చేశాను, మత్తురాలును కాదు అన్నాడు. ఆయన గుర్తించలేకపోయినా ప్రభు గుర్తించాడు, ప్రవర్త గుర్తించకపోయినా ఆ ప్రార్థనే. మరి చిన్నతనంలోనే దేవుని స్వరం అన్నాడు తన కొడుకు. ఇప్పుడు చెప్పాడు కదా ఇందాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడటం, ప్రార్థన చేయటం ఒక గొప్ప భాగ్యం. అందుకే ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఎవరు ఇశ్రాయేలు? యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారే ఇశ్రాయేలుగా దేవుడు మన సంఘములో చేర్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. కనుక నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, నమ్మకత్వంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా ప్రార్థన అనేది నిన్ను చూసి మరి నీ కుటుంబీకులు నేర్చుకోవాలి. నిన్ను చూసి నా తల్లి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తుంది, ఇదిగో నీ భర్త నిన్ను చూసి ఇదిగో ఇంతగా ప్రార్థన చేస్తుంది, ఇంతగా ప్రాధేయపడుతుంది, నేను ఎందుకు మార్చుకోకూడదు, నేను ఎందుకు మార్పు చెందకూడదు, ఎందుకు ఇలాగ దుఃఖ పెట్టాలి అనే మార్పు నీ ప్రార్థన ద్వారా వారు మారుతారు. కానీ వారు నువ్వేమీ చేయలేవు. నీ ప్రార్థన వల్లనే ప్రతి ఒక్కరూ మార్పు చెందుతారు.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రార్థన అనేది నువ్వు ఎటువంటి ఆపదలో పడకుండా, ఏ శ్రమలలో పడకుండా నిన్ను కాపాడేదే ప్రార్థన. ఉదయకాలమే లేచి మీ చిన్న పిల్లల నిమిత్తమై, మీ నిమిత్తమై అంగలార్చి చేతులెత్తి ప్రార్థించమని చెప్పాడు దేవుడు. మరి మనం చేస్తున్నావా? వీడు నా మాట వినటం లేదు, నా మాట చెవిని పెట్టడం లేదు, నేనంటే లెక్క లేకుండా ఉంది. అయ్యా, అల్లరితో కూడిన ఆట పాటలను నా కొడుకు విడిచిపెట్టాలయ్యా, వాడికి నీ ప్రేమ చూడాలయ్యా, నా బిడ్డలను మార్చయ్యా, నా బిడ్డల వైపు తిప్పుకోండి ప్రభు అని ఉదయకాలము యేసు ప్రభు తెల్లవారున మరి మొదటి జామునగా 3 గంటలకు లేచి ఆయన విజ్ఞాపన చేశాడు. కొండ ప్రాంతాలలో, ఎడారి ప్రాంతాలలో, సముద్రపు తీరాన ఆయన ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. మరి కనీసం మొదటి జామున లెగకపోయినా మరి 4వది అనగా 2వ జామనగా 4 గంటల కన్నా లేచి మనం ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే 3వ జాము అంటే 5 గంటల కన్నా కనీసం లేచి ప్రార్థన చేస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. 24 గంటలు ప్రార్థన పెట్టారు పాస్టర్ గారు, వెళ్ళకపోతే బాధపడతాడు కదా, మనం వెళ్ళపోతే ఎలాగా, మందిరం అంతా ఖాళీగా ఉంటుంది అనుకున్నట్టుగా రాకూడదు. దేవుని మందిరములో ఎన్నో ఉపయోగకరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు దాచి ఉంచుతాడు. దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నా బిడ్డలు ఇంకా రాలేదేందని. ఊరెవరన్నా వెళ్తే మనం ఎలాగ ఎదురు చూస్తాము? ఇది సాయంత్రం 6 గంటలకల్లా వస్తున్నాడు, 8 అయింది, 9 అయింది, 10 అయింది అని ఎంత ఆందోళన చెందుతాము. వాడు వచ్చి బస్సు ప్రాబ్లం అయింది, ఇలాగ పంచర్ అయింది, ఇలాంటి ట్రైన్కి రాలేదు అని ఇంటికి వచ్చి చెప్పే వరకు మనం ఎంత ఆందోళన పడతామో, ఎంత కలవరపడతామో. మనిషి మీద అంతకు మనకు కలవరపడుతుంటే నా బిడ్డలు ఇంకా రాలేదేందని ఆయన కూడా దేవాలయంలో ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా, ఈ ప్రార్థన అనేది ప్రతి ఆపదను కూడా తప్పించగలిగిందే ప్రార్థన. ఇదిగో చదువుకుందాం చూడండి. 50వ కీర్తన మరి 15వ వచనం చదువుకుందాం త్వరగా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. హల్లెలూయా. నువ్వు అలాగ ఒక విజ్ఞాపన నీ ఇంటిలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన నువ్వు మేలు పొందినాక, నేను ఇటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాను, ఇలాగా దైవజనుడు చెప్పాడు, ఎందుకో ఆలోచన వచ్చింది, ప్రార్థన చేసుకున్నాను, ఆపదలో నుంచి, శ్రమలలో నుంచి, ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి ప్రభు నన్ను విడిపించాడని దేవుని మందిరములో నీవు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ఆయన సంతోషిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ చదువుతున్నప్పుడంట ఎవరు ఆ విధంగా దేవుడి మీద ఆధారపడతారో, బైబిల్ నేను చదివినప్పుడు, అనేకమైన విషయాలు చదివినప్పుడు ఏమని ఉందంటే బైబిల్లో, నా స్వభావము ఎవరు కలిగి ఉంటారో వారు నా మీద ఆధారపడతారని బైబిల్ చెబుతుంది. అంటే దేవుని స్వభావము కలిగిన వారముగా మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. అంటే దేవుని స్వభావం అంటే ఏంది అని మీరు అడగవచ్చు. అంటే ఆయన కొడుతున్నప్పుడు కూడా ఏమాత్రము కూడా ఎదురు చెప్పలేదు, నోటి మీద ఉమ్మి వేస్తున్నప్పుడు కూడా ఏమాత్రము కూడా చెప్పలేదు. అలాగనే కుడి చెంప మీద పెడితే ఎడమ చెంపు కూడా చూపించండి అన్నాడు. అంత దీన మనసు కలిగిన వాడు, అంత ఓర్చుకునగలవాడు, అంత ఓర్పు కలిగిన వాడు మనకు రక్షణ అనుగ్రహించాడు. అలాగ దేవుడు ప్రజలేం చూస్తున్నారంటే యేసు క్రీస్తుని మనము మరి చూపించడం కనుక, నీలో క్రీస్తును చూపించాలంటే క్రీస్తుకు కలిగిన ఆ ఓర్పును, ఆ సహనమును చూసినప్పుడు వీళ్ళు దేవుని మందిరానికి వెళుతారు గనకన ఈ సహనము ప్రభు వాళ్ళకి ఇచ్చాడని నీ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నీవు దేవుణ్ణి ఇక్కడికి వచ్చి మహిమపరుస్తావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.
ఈ ఓర్పు సహనం అనేది అక్కడి నుంచి వచ్చిందంటే, ఒకవేళ ఏదో కష్టపడి పని చేస్తూ వస్తాడు, ఏదైనా గబక్కన నోరు జారి ఆఫీసులో ఇసుగు పుట్టించి చాలా ఇబ్బందులు కలిగించి 5 గంటల కల్లా ఎలాగైనా నా భార్యని నా పిల్లల దగ్గరికి ఈరోజు పెందల కడిన స్పీడ్గా వర్క్ చేసి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. కానీ అక్కడ ఏదో ఒక ఆఫీసర్ వచ్చి ఉంటాడు, 1 గంట లేట్ అయింది. 5 గంటల కల్లా మమ్మల్ని సిద్ధపడి ఉండమన్నావు, ప్రార్థన చేసుకుందాం అనుకున్నాము, ఎక్కడికో వెళ్దాం అనుకున్నామని రావటంతో ఒకసారి గడపలో ఎదురుగా వచ్చి ప్రేమతో పలకరించి ఒక చల్లటి మంచినీళ్ళు ఇచ్చి, ఎందుకయ్యా లేట్ అయింది ఏందనని ప్రేమతో పలకరించకపోగా మమ్మల్ని 5ంటికి రెడీ అవ్వమన్నావు అని కోపం కొంటే ఆ రోజు ఎలాగుంటుంది? ఎప్పుడు కూడా ఆవేశం అనేది అనేకమైన అనార్థాలకు గురి చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అవసరము. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంలో మా సంఘములో ప్రభావతి అని అమ్మాయి ఉంది. వచ్చినప్పుడు మీరు ఆమె సాక్ష్యం చెప్పించు. విపరీతమైన భయంకరమైన మరి తాగుతాడు. నేను కూడా చాలాసార్లు నా స్వతంత్ర భావన, అరే నీకు బుద్ధి ఉందా లేదురా, ఆమె కష్టపడుతుంది, పని చేస్తుంది, ఎందుకు అలాగ చేస్తావు అనే స్వాతంత్ర భావం ఉంది నాకు. గద్దించాను. ఒకరోజు సడన్గా నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి వచ్చాను. 11:30 అలాగైంది. నేను ప్రదీప్ ఇంకెవరు యవనస్తులు 2 తీసుకుని వెళ్ళొచ్చాను. అందరూ కూడా మందిర దగ్గర 10 మంది, ఏంది ఈ టైంలో ఇంతమంది ఉన్నారు జనం ఏంది అని అడావుడిగా ఉంటే, ఇట్లా ప్రభావతి తన భర్త ఏదో గబక్కన ఏదో అన్నాడని సడన్గా పురుగుల మందు తాగింది, హాస్పిటల్లో ఉన్నాడు. కనీసం భర్త కూడా రాలేదు, హాస్పిటల్లో ఆమెను పెట్టారు, డబ్బులు కడితేనే జాయిన్ చేసుకోమంటున్నారని అంత తల్లడిల్లిపోతున్నారు. ఇమ్మీడియట్గా మళ్ళీ నేను పైకి కూడా వెళ్ళకుండా అలాగనే కారు తిప్పుకొని బిర్జీ పక్కనే, మన బిర్జీ దగ్గర బస్ స్టాండ్ దగ్గర బిర్జీ పక్కన హాస్పిటల్కి వెళ్ళాను. ఏందయ్యా అంటే, మరి ఇప్పుడు ఇమ్మీడియట్గా 20,000 రూపాయలు కడితేనే చూస్తా అన్నారని నేను ఎమ్మటి అక్కడి నుంచి ఫోన్ చేశాను. హాస్పిటల్ ఫలాని డాక్టర్ గారితో ఫోన్ చేయించాను. నేను డబ్బుల గురించి ఏమి ఇబ్బంది లేదండి, ఇమ్మీడియట్గా అమ్మాయికి ట్రీట్మెంట్ చూడండి అన్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిగా ఆ టయానికి చేరుకోవటం, ఆ అమ్మాయి బతకటం, గొప్ప సాక్ష్యం చెప్పటం, తనలో తన భర్తలో గొప్ప మార్పు రావటం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సహనముతోటి ఓర్పుతోటి ఈ రోజు సంఘములో ఏ పనైనా కూడా చెప్పకుండా చేయటానికి రెడీగా ఉంటుంది. దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నా బిడ్డను అనాథ చేయకుండా, వాడికి 5 ఏళ్లే ఉంటాయి, మందిరం అంతా తిరుగుతూ ఉంటాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, పొట్టిగా ఉంటాడు, జక్కయ్య మనవడు లాగా చాలా షార్పు. ఇందాక ఒకడు మాకు పుచ్చకాయ మొక్కలు ఇచ్చాడు, వా టైపు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా చేసే ప్రార్థన, ఆ నిస్వార్థమైన మనస్సుని కలిగి ఉన్నవారు, సంఘము పట్ల మక్కువ కలిగిన వారు, సంఘము కొరకు ప్రార్థించేవారు చనిపోవటానికి దేవుడు ఇష్టపడడు. బ్రతికాడు, బతికింది, సంతోషంగా ఉంది. ఏ రోజు ప్రతి విషయంలో దేవుని పని అంటే ఎంతో ప్రేమతో చేసిద్ది. పని మానుకోనల్లా సెలవు పెట్టిద్ది. మేము వెళ్ళు అన్నదాకా వెళ్ళదు. ఏంటంటే ఎప్పుడన్నా అదే. నన్ను పాస్టర్ గారిని ఎక్కువగా మా సంఘంలో పిలవరు, అందరూ అన్నయ్య అని ఎక్కువగా పిలుస్తారు. తల్లులైతే అయ్యా అని పిలుస్తారు. నేను కూడా ఏమంటే, పాస్టర్ అంటే నన్ను పాస్టర్ అని పిలవద్దు అని చెప్తా, బ్రదరు అని పిలవమంటాను. లేకపోతే బ్రదర్ అని గారు కూడా అనొద్దని చెబుతాను. ఎందుకంటే అది అంటే పిలిపించుకోకూడదని కాదు, కానీ నాకెందుకో అది నాకు ఇష్టం ఉండదు. యేసు ప్రభు కూడా ఆ సహోదరి భావం కలిగి ఉంటారు కాబట్టి నేను కూడా ఆ కోణంలో ఆలోచిస్తాను. కనుక ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులు అనేవారికి కుటుంబాన్ని కట్టుకోవాలంటే సహనంతోటి, ఓర్పుతోటి, నిరీక్షణతోటి, విశ్వాసంతోటి, నమ్మకత్వంతోటి, పట్టుదలతోటి ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఆ ఓర్పైన, సహనమైన, నిరీక్షణైన, విశ్వాసమైన దేవుడు తప్పనిసరిగా నీకు దయచేస్తాడని ఈ రోమా పత్రికలో స్పష్టంగా తెలియబోతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, అలాగను పరీక్షించి, అలాగను దేవుడి మీద ఆధారపడినప్పుడు పొంచి ఉన్న ప్రతి ఆపదను దేవుడు తప్పించి నిన్ను కాపాడుతాడు. ప్రతి ఆపదని దరికి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడని ఈ 50వ కీర్తన 15వ వచనం మనకి నేర్పిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.
పట్టుదల అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగానే నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనములను చేయుచు ఆ విషయమై పూర్ణమైన పట్టుదలతో హల్లెలూయా, ఒక పట్టుదలతో. మరి యాకోబు దేని గురించి ప్రార్థన చేశాడు? రేవు దాపించాడు. ఆస్తులు లేవా ఆయనకు? ఆస్తులు లేవా? ఆశీర్వాదానికి ఏం తక్కువ? కానీ పరసంబంధమైన ఆశీర్వాదం కోసం దేవుని పాదాలు పట్టుకున్నాడు. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం దేవుడు మీద పాకులాడాడు రాత్రంతా కూడా. అంటే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన జీవితము ప్రతి విశ్వాసికి ఉండాలి. ఇది నేను పొందుకుంటాను, నా ప్రభు పాదాలు పట్టుకుంటాను అనే ఒక పట్టుదల, రోషం ఉండాలి. ఈ లోక సంబంధంగా ఎన్నో పట్టుదల. నేను నీతో మాట్లాడను, నేను నీ అంక చూడను, అవన్నీ ఎందుకు పనికిరావు. కానీ ప్రార్థనలో పట్టుదల అవసరం, ప్రార్థనలో నిరీక్షణ అవసరం, ప్రార్థనలో విశ్వాసం అవసరం, ప్రార్థనలో దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడాలి, పరిపూర్ణతలోకి రావాలి. నీ కన్నీళ్లు కారటం దేవుడు చూడాలి. ఒక పశ్చాత్తాపముతో, నేను పొరపాటున నోరు జారాను, అనవసరంగా నేను మాట్లాడని ఒక పశ్చాత్తాపముతో కార్చిన ప్రతి కన్నీటి ప్రార్థనకు దేవుడు విలువ కట్టి నీ ప్రార్థన ఆలకించి కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన నిరీక్షణను, కోల్పోయిన సంపదలు అన్నీ కూడా, ఏ ఆపదలైనా కూడా ఏ విధంగా తప్పించాడో నువ్వు చేసిన ప్రార్థన ద్వారా, కలల ద్వారా, దర్శనము ద్వారా దేవుడు నీకు చూపిస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పాడు, లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనము, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. 24 గంటల తర్వాత ప్రార్థన అవసరం లేదని పాస్టర్ గారు అని చెప్తాడా? విసుకక నిత్యము 365 రోజులు దేవుడి మీద ఆధారపడే మనం బ్రతకాలి. డబ్బు మీద ఆధారపడటం కాదు, దేవుడి మీదే ఆధారపడాలి. నీవు లేని జీవితం శూన్యం, నీవు లేని బ్రతుకు వ్యర్థమయ్యా. నీ వల్లనే నేను బ్రతుకుతున్నాను, నీ వల్లనే సంతోషం, నీ వల్లనే సమాధానం. నీవున్నావు కాబట్టి, నేను సరి చేసుకున్నాను కాబట్టి, నా భర్త, నేను, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, అత్తమామలు ఏ రోజు వరకు సమాధానంగా ఉన్నామంటే మేము సరి చేసుకున్నామయ్యా. ప్రార్థన ద్వారా మేము మేలు పొందామయ్యా, ప్రార్థన ద్వారా చాలా నేర్చుకున్నామయ్యా అనే ఆలోచనలో కలిగినప్పుడు నీ దుఃఖాన్ని, యోహాను సువార్త 16:20 ప్రకారము, మీరు ఏడ్చి విలాపిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమవునని నిశ్చయముగా నేను చెబుతున్నానంటాడు యేసు ప్రభు. చదవాలి. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగా నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా అంటే డోకా లేదు, అనుమానం లేదు, అనాలోచన లేదు. తప్పనిసరిగా ప్రభు అలాగ మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే 27 సంవత్సరాల క్రితమే నా ప్రభు నాకు మాట ఇచ్చాడు, ఎదుగో భయపడవద్దు, దిగులు పడవద్దు, విచారణ చెందవద్దు, నేను నిన్ను నడిపిస్తా. అప్పుడు నాకు ఆపరేషనే జరగలేదు. మాట చెప్పాడు ఒక్కటే. తెల్లారి దామున 3 గంటలకు లేచి మా ఇంటిలో ఉన్న వ్యర్థమైన వాటి మొత్తం తీసుకెళ్ళి పక్కన పడివేశాను. కానీ బాగు చేయలేదా దేవుడు? అంటే దేవుడి మీద మనం ఒక పరిపూర్ణంగా ఆనుకోవటం నేర్చుకోవాలా. దేవుడి మీద ప్రతి నమ్మకం మీద ఉండాలి. 99గా 100% నేను చేసిన ప్రార్థన, దేవుడితో గడిపిన సమయము ఇది వ్యర్థము కాదు.
తప్పక నా దేవుడు కార్యం చేస్తాడనే ఒక నిరీక్షణతోటి, విశ్వాసముతోటి, పట్టుదలతోటి, విసుగక పొందక ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రజలు నిన్ను వేలన వెగతాలు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము పరిపూర్ణమును సంతోషమును గాకంటే యేసు ప్రభువే సాక్షాత్తంగా చెప్పిన మాటలువి. కనుక ప్రార్థనలో విసుగు రాకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా ఏమి ప్రార్థనో, ఎప్పుడు చూసినా ప్రార్థనే అంటారు. ప్రార్థన యేసు ప్రభువే అలాగ దేవుడి మీద ఆధారపడ్డాడు. అయ్యా అన్నప్పుడు నువ్వు ఓర్చుకోవలసినదే అన్నాడు. ఏంది తండ్రి అన్నప్పుడు నీ చిత్తము అయితే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. కానీ నేను ఈ బాధ భరించలేను అనలేదు. కనుక అలాగా యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. తండ్రికి విధేయత కలిగిన వాడుగా, ఓర్చుకున్న కుమారుడుగా, విజ్ఞాపన చేసిన వాడుగా, తండ్రి మాటకు తల వంచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినము మనకి రక్షణ అనేది దొరికింది. ఈ లోకములో మన జీవితం ఈ ముగింపు ఇంతటితో అవ్వలేదు. పరలోకంలో యుగ యుగాలు ఆయనతో ఒక సమాసం చేసే ఒక గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రార్థన అనేది మనం ఎలాగ చేయాలో 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఒక్క విషయంలో పౌలు గారు చెప్పిన 3 సూత్రాలు మీకు ముందుగా చెప్పి ప్రార్థన ఎలాగ చేయాలో చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం తీయండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్పక మరి ఏదియు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా, హల్లెలూయా, అంటే మనము ఎంతవరకు మోయగలుగుతాం. ఇప్పుడు నేను 95 కిలోలు బరువు ఉన్నాను అనుకోండి, ఎంత బరువు మోయగలుగుతానో 130, 140. నేను 25 కిలోల నుండి 100 కిలోలు పెడితే నరాలు కీళ్ళన్నీ ఇరిగిపోతాయి కదా. అలాగనే నీవు సహించుకున్న వరకే నీ మీద భారం పెడతాడు. అది కూడా ఎందుకంటే నీవు తొలగిపోకుండా ఉండటానికి, నీవు సంఘానికి దూరం కాకుండా ఉండటానికి, సావాసానికి దూరం కాకుండా ఉండటానికి, నువ్వు సంఘములో అంటుగట్టబడటానికి, దేవుని సావాసములో ఉండటానికి ఆ బలహీనతను దేవుని ద్వారా నేను జయించానని ఇతరులకి నువ్వు సాక్ష్యం చెప్పేటట్టుగా నీ ఆత్మీయ జీవితము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. కనుక యేసు ప్రభు చెప్పిన 2 సూత్రాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడో విలాపీ వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనములో ప్రార్థన చేసి, మరి ఇక్కడ ప్రార్థన గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము నిమిత్తము చేతులను ఆకాశం వైపు ఎత్తి నువ్వు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చెయ్యాలి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుదాం. గట్టిగా కొట్టండి. కొంతమంది కుర్చీలో నిద్రపోతున్నారు, అందుకని చప్పట్లు కొట్టమని నేను అన్ని గమనిస్తాను అంట. నా ఏంటంటే ఎవరు నిద్రపోకూడదు, అందుకని నేను కూడా కొద్దిగా సాయంత్రం సభ ఉన్నా కూడా కొద్ది గట్టిగానే అరుస్తున్నాను, ఎవరు నిద్రపోతారా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయం కాలం 4:30కి లేచా, నేను 6 గంటల వరకు ప్రార్థన చేశా. ఆ తర్వాత మళ్ళీ బైబిల్ చూసుకున్నా, మళ్ళీ ఉదయకాలం వాక్యం చెప్పా, మళ్ళీ ఇక్కడికి వచ్చా. సాయంకాలం 8:30కి మళ్ళీ వాక్యం చెప్పాలా. ప్రభునందు ప్రియులారా, నా పని నాకు ఘనత తేలేదు కానీ, నా పని వల్ల నేను గర్వపడతలేదు కానీ, ప్రభు పని చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం, సంతృప్తి.
ఒక్కోసారి అంటాడు, నీ ఎందుకు పనికిరాని నీ బ్రతుకుని చూడరా నేను ఎలాగ చేశాను, నీ గుర్తింపు లేని నీ జీవితాన్ని చూడరా నేను ఎలాగ మార్చాను, ఆ కృతజ్ఞత కలిగి బ్రతుకురా అంటాడు. నేను ఎప్పుడు కృతజ్ఞతను కోల్పోను ప్రభువా అని నేను ఎప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే దేవుడే కనికరించకపోతే తక్కెలపాడులో ఏదో గుడి దగ్గర అడుక్కోవాల్సి వచ్చింది నా బ్రతుకు. అలాగ 3 ముక్కలు అయిపోయిన నా కాలు నా దేవుడు బాగు చేసి ఇలాగా దేవుడు నన్ను నుంచోబెట్టాడు, స్థిరపరిచాడు. నా ప్రార్థన, నా విజ్ఞాపన, నా కన్నీళ్లు దేవుడు చూడలేదా? మీ విజ్ఞాపన, మీ ప్రార్థన, మీ విన్నపములు తప్పక దేవుడు చూస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ఎందుకంటే ఇక్కడ రేయి మొదటి జామున మనము నీళ్లు కుమ్మరించినట్టుగా హల్లెలూయా. కంతేరులో కూడా ఉందో లేదో మాకు తెలియదు. వాడు కాలు ఎరగపోగా పాలు పోతాయి, ఇంటికి పోతాయి, దెబ్బలు పడతాయి. నేను దాని గురించి చెప్పటం లేదు. మీ హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని పాదాల దగ్గర చేరి యేసయ్యా నీవే నాకు దిక్కు అన్నట్టుగా ప్రాధేయపడే ప్రార్థన, ఆధారపడే ప్రార్థన, ఆయనను అద్దుకోవాలనే ప్రార్థన, ఆయన విజ్ఞాపన ఆలకిస్తాడు. కనుక అయ్యా నా బిడ్డలు ఈరోజు బయటికి వెళుతున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళుతున్నారు. చిన్న బిడ్డలయ్యా, ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ అపవాది ముట్టకుండా అని చేతులెత్తి వారు నిద్ర లెగవక మునిపే వారు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మెలుగు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు పిల్లలు చూస్తారు, అరే అమ్మ మన కొరకు, అరే నాన్న కొరకు కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారు. మనం బాగుపడాలని, మనం దీవించబడాలని. మన అమ్మకి ఎదురు చెప్పకూడదు, మన నాన్నకి ఎదురు చెప్పకూడదు, అది మనకి మేలు కాదు అని వారిలో వారు మాట్లాడుకునేటట్టుగాని ప్రార్థన పని చేయాలి. రే చెప్పేది ఏం రావట్లేదా? నా కడుపును చెడబుట్టావు కదరా. ఇలాంటి డైలాగులు మనలో కూడా రాకూడదు. దేవుడు బిడ్డల్లాగా ఎంతమంది ఏడుస్తున్నారు, మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రాధేయపడి అడుగుదాం దేవుని పాదాలు పట్టుకొని. అలాగా నీ బిడ్డల నిమిత్తమై, నీ చిన్న పిల్లల నిమిత్తమై నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు పొంచి ఉన్న ప్రతి ఆపదను దేవుడు తప్పించి కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కృపాకాలములో ఉన్న మనం ప్రార్థన తప్పనిసరిగా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మీ యవనస్తుల కొరకు, యవనస్తురాల కొరకు భారము కలిగి, బాధ్యత కలిగి, మంట కలిగి, రోషము కలిగి ప్రార్థించే దినాలలో ఉన్నాం, ప్రార్థించే రోజుల్లో ఉన్నాం. ఎక్కువగా విజ్ఞాపన, ఎక్కువగా దేవుడి మీద ఆధారపడటం, రాకడ సమయంలో ఉన్నాం, కృపాకాలములో ఉన్నాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే ఒక అనుభవంగా మనం అలవాటు చేసుకున్నప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎవరు దగ్గరికి 9 వారాలు ఉన్నాయి, 5 వారాలు ఉన్నాయి, ఏవో దొరకకుండా నిలుపని ఎందుకు పరుగులు ఎత్తటం? నీకుగా ఒక దేవునితో ఒక సరైన సంబంధం కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటం నేర్చుకో. నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను. మా యవనస్తులందరూ వచ్చి రోజు ప్రార్థన చేయాలన్నా చాలా చెప్పి 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 విసుగుకోకుండా ప్రార్థన చేస్తా ఉన్నా. ఇప్పుడు ఒక 7-8 మంది యవనస్తులు వచ్చి ప్రతిరోజు 6:30 నుంచి 7:30, 7:45 వరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. అలాగ యవనస్తులు ఎందుకు అలాగ వాళ్ళ భవిష్యత్తు విషయంలో దేవుడి మీద ఎలాగ ఆధారపడాలో, దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు ఎలాగ ఎదుర్కోవాలో వారికి మంచి మంచి విషయాలు చెప్పి దేవుడి మీద ఆధారపడినప్పుడు మీ లైఫ్ ఎలాగ ఉండబోతుందో దేవుడు మరి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి గనక కొన్ని ఉదాహరణలు చెప్పినప్పుడు వారు సంతోషపడి ఎంతో భారంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాంతంలో ఎవరున్నప్పటికి కూడా దైవజనుడు ఉన్నా లేకపోయినా తల్లిగారు ఉంటారు. ఏ భారంతో సంఘము కొరకు, సేవకుడు కొరకు, మరి పరిచర్య కొరకు ప్రార్థించే తల్లులు కావాలి సంఘములో. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అనేది
కంచె వేసి కాపాడిది ప్రార్థన అనేది. ఆపదలు తప్పించింది ప్రార్థన, పరిస్థితులను మార్చిద్ది ప్రార్థన, ప్రతికూలమైన పరిస్థితులు మార్చిద్ది ప్రార్థన. ప్రార్థనలో అనేది ఒక పట్టుదలతో చేసే ప్రార్థన ఉండాలి. కనుక మన పిల్లల నిమిత్తము ప్రార్థించే వారముగా ఉండాలని ప్రార్థన చేయాలి. అలాగనే అదే ఒక సమవుజ్జితో ఇంకొక మాట చూపిస్తాను చూడండి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. లూకా శుభవార్త. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడు. ఎందుకు చెప్పాడు యేసు ప్రభు ఈ మాట? ఎప్పుడు చెప్పాడు? సిలువకి వెళుతున్న మార్గములో చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, రాబోయే దినాలు మంచివి కాదు, పరిస్థితులు ప్రతికూలముగా ఉంటాయి, పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. నా కొరకు ప్రార్థన, నా కొరకు మీరు వేడవద్దు. నేను తండ్రి చిత్తానుసారముగా అడుగులు వేసి వెళుతున్నాను, కానీ మీరు దైవ చిత్తానుసారముగా నా దగ్గర నేర్చుకున్న ప్రకారముగా మీ బిడ్డల నిమిత్తమై నీళ్లు కుమ్మరించినట్టుగా రేయి మొదటి జామున మీరు విజ్ఞాపన చేయండి అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అంతమంటి బాధలో కూడా భయంకరమైన దినాలు రాబోతున్నాయి, ప్రతికూలమైన పరిస్థితులు రాబోతున్నాయి. మీ బిడ్డలు మీరు కాపాడుకోవాలి, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, మీ నమ్మకత్వాన్ని మీరు కాపాడుకోవాలి. అలాగ మీరు ప్రార్థన చేయండి. నా కొరకైతే మీరు వేడవద్దు, నేను తండ్రి యొక్క చిత్తానుసారంగా లోబడి వెళుతున్నాను. ఆయన వెళ్ళకపోతే ఈ దినాన మనకి రక్షణ లేదు, మనకి ఈ విలువైన జీవితం ఉండేది కాదు. కనుక మన బిడ్డల నిమిత్తమై అలాగా కనుక నువ్వు శ్రమలను చూసి, బాధలను చూసి, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ ఇబ్బంది, నేను యథార్థంగానే ఉంటున్నాను కదా, నేను నమ్మకంగానే ఉంటున్నాను కదా, నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను కదా. నీవు ఎంతగా దేవుడి మీద ఆధారపడతావో అప్పుడే సమస్యలు వస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తున్న వారికి సమస్యలు రావు, కానీ వారు సమస్య వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడలేరు. కానీ నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావు గనక నీ సమస్యను లెక్క చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ విజ్ఞాపన, నీ ప్రార్థన, నీ పట్టుదల, నీ కన్నీరు, నీ నిరీక్షణ, నీ నమ్మకత్వం ప్రభు చూశాడు గనక ప్రభు నాకు తప్పక సహాయం చేస్తాడనే ఒక నిస్వార్థమైన మనసును కలిగి ఉంటావు గనక స్వార్థపరులు నిన్నేమి చేయలేరు. అద్భుతమైన కార్యాలు నా ప్రభు మీ జీవితాలలో జరిగించునుగాక. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేయనుగాక. భారంతో, బాధ్యతతోటి మన బిడ్డల నిమిత్తమై, సంఘం నిమిత్తమై, సమాజం నిమిత్తమై ప్రార్థించగలిగిన కృప మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. ఈ కొద్ది మాటలు మన హృదయాలలో స్థిరపరచునుగాక, వేరుపారి పని చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కనికరము కలిగిన పవ్వ, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. నీవు ఎంతవరకు ఓర్చుకుంటావో అంతవరకే నేను శ్రమను పంపిస్తాను. కానీ ఎందుకు మీరు ఇలాగ బాధపడుతున్నారు, ఎందుకు ఇలాగ వేదన చెందుతున్నారు, ఎందుకు ఇలాగ దిగులు పడుతున్నారు? పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, నమ్మకత్వంతో ప్రార్థన చేయండి. నేను నమ్మదగిన దేవుడును అని మరి మాతో మాట్లాడావు కదా నాయనా. అయ్యా, నీ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా, నీ నమ్మకత్వాన్ని బట్టి మా ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభువా. అయ్యా, మరి నాయన 24 గంటల ప్రత్యేకమైన ప్రార్థనలో అలుపుడును మంటి పురుగునైనా నన్ను కూడా మీరు నడిపించినందుకు వందనాలు. నీ బిడ్డలతో ఈ సావాసాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా.